కానీ మీ బిడ్డలకు ఈ గృహమును ఆశ్రయముగా నాయన మీరే ఒక స్వాస్థ్యముగా మీరు చేసి ఈ స్థలాన్ని ఇచ్చి ఉన్నారు. మీ దాసుడు నిత్య విశ్రాంతిలో ఉండగా తాను లేని లోటు కుటుంబానికి బంధువర్గమైన మాకు అందరికీ ఉన్నప్పటికీ నీవు అన్నిటినీ సవరించువాడవు, సమర్థించువాడవు, ఏ కొదువ కొరత లేకుండా సమృద్ధిని కూడా దయచేవాడు. నీ కృపా సమృద్ధి కుటుంబం పైన, చిన్నముడు పిల్లల పైన ఉంచుమని, పరిచర్యను విస్తారంగా జరిగించమని, ఎట్టి శోధన, బాధ, ఇరుకు, ఇబ్బంది లేకుండా అపవాది తంత్రములు లయపరిచి దురాత్మ బలమును కొట్టివేసి బిడ్డల పక్షమున గొప్ప కార్యములు జరిగించమని, ఇక్కడ పని చేసిన బిడ్డలందరికీ దీవెనలు దయచేయమని, ఇక్కడికి వచ్చి వెళ్ళి వారందరికీ సమాధానము, శాశ్వతమైన నీ కృప, నీ ఆశీర్వాదము, నీ ప్రేమ యుగ యుగముల నీ సంకల్పముల నెరవేర్పు జరిగించి మహిమ ఘనత ప్రభావం పొందమని, ప్రయాణమై వెళుతున్న మాకు, మా మార్గ మధ్యంలో మాకు తోడుగా ఉండి, బిడ్డలతో మీరుండి, మా అందరితో మీరుండి కార్యములు జరిగించి, యెహోవా ఈరే, ఆయనే మహిమపరచువాడు, ఆయనే సమస్తం సమకూర్చువాడు, ఆయనే చూచుకునేవాడు. ఇమ్మానుయేలు దేవుడు అనగా మాకు నిరంతరము తోడుగా ఉన్నది నీకే మహిమ చెల్లిస్తూ మరలా మేము కలుసుకొని నీ ఆనందించే బాధ్యత దయచేస్తారని, ఈ పని పాటలకు అవసరమైన ఆర్థిక వనరులు, అలాగే బిడ్డలకు మనోనిబ్రము, ధైర్యము, చాకచక్యము, సమృద్ధిని దయచేసి ఘనత పొందని యేసు నామములో ప్రార్థించి సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము తండ్రి మనకందరికీ ప్రభువును ప్రేమించి ఆయన సమస్త బిడ్డలకు, విశ్వాసులకు దేవుని కృప సదాకాలతోనే నడిపించి బలపరచును గాక. ఆమేన్. ఆమేన్. God bless you.